హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకో ప్లాంట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు ఒక డౌట్ అయితే అడిగారు. ఏంటి అంటే వాళ్ళు సిమెంట్ ట్యాంక్ కూడా చేయించుకున్నారంట. అయితే అందులో చేపలు వదిలినప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. దేనివల్ల వస్తుందో కొంచెం చెప్పండి అని చెప్పి అడిగారు. సో ఫ్రెండ్స్, సిమెంట్ ట్యాంకు విషయానికి వస్తే సిమెంట్ ట్యాంక్ అనేది చేపలకి చాలా మంచిది. అది సీజనల్ పరంగా కూడా టెంపరేచర్ని మెయింటైన్ చేయడంలో సిమెంట్ ట్యాంక్ అంటే ఇంకేది అలాంటి పని చేయదు అని నేను గట్టిగా చెప్తాను. నేను ఆల్రెడీ సిమెంట్ ట్యాంకు వర్సెస్ ఈ టబ్స్ అంటే ప్లాస్టిక్ టబ్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక మీరు కావాలనుకుంటే పైన ఐ కార్డులు వేస్తాను. సో అది కూడా చూడండి, ఏది బెటర్ అనేది దాంట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి డౌట్ ప్రకారం ఏంటంటే, సిమెంట్ ట్యాంక్ కనుక మనం చేసుకున్నట్టయితే సిమెంట్ ట్యాంకు చేసి ఆరిపోయిన వెంటనే దాంట్లో వాటర్ పోసి చేపలను అయితే వదలకూడదు. దానికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, సిమెంట్ ట్యాంకు చేసి ఆరిపోయిన తర్వాత మనం దాని నిండా నీళ్లు నింపాలి. ఒట్టిది అంటే చేపలు వేయకుండా అలా ఒట్టిది నీళ్లు నింపి 1 డే ఉంచిన తర్వాత మళ్ళీ ఆ నీటిని తోడేసి మళ్ళీ 1 డే ఆరబెట్టాలి. తర్వాత మళ్ళీ మొత్తం కూడా వాటర్ నింపేసి మళ్ళీ అలాగా 1 డే ఉంచిన తర్వాత ఆ వాటర్ అంతా తీసి ఆరబెట్టాలి. ఈ విధంగా 3-4 సార్లు చేయాలి. ఇలా చేయకుండా ఒకేసారి వాటర్ పోసి అందులో చేపలు కనుక వేసినట్టయితే ఈ సిమెంట్ ట్యాంకులో అంటే అప్పుడే చేసినటువంటి సిమెంట్ ట్యాంక్ ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్ కనుక చేసినట్టయితే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోకుండా ఆ సిమెంట్ ట్యాంక్ లోపల ఒండ్రు పోస్తాం కదా, వాటర్ నిల్వ ఉండడానికి, వాటర్ స్టోర్ అవ్వడం కోసం ఈ ఒండ్రు అనేది ఏంటంటే బిగుతుగా తయారయ్యి ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకోవటం లేకపోతే ఇంకిపోయేటువంటి గుణాన్ని అది తగ్గించి వాటర్ అనేది స్టోర్ అనేది చేసుకునేటువంటి కెపాసిటీ సిమెంట్ ట్యాంక్ కలిగి ఉంటుంది. సో ఇంకోటి, ఈ ప్రాసెస్ కనుక చేయకుండా ఒకేసారి వాటర్ పోసి చేపలు కనుక వదిలినట్టయితే సిమెంట్ కూడా కరిగిపోయేటువంటి ఛాన్స్ ఉండి వాటర్ అంతా కూడా క్లమ్జీ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా వాటర్ ఇంకిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మీరు అడిగినట్టుగా వాటర్ అనేది స్మెల్ వస్తుంది దేనివల్ల అంటే, కొత్త సిమెంట్ ట్యాంకు సాధారణంగా స్మెల్ అనేది వస్తుంది. అంటే సిమెంట్ స్మెల్ అనేది కొంచెం వస్తుంది. అంతేకాకుండా లైట్గా ఈ ఫిషెస్కి సంబంధించినటువంటి స్మెల్ కూడా లైట్గా వస్తుంది. మరీ భరించలేని స్మెల్ అయితే ఉండదు, కానీ కొంచెం అనేది స్మెల్ ఉంటుంది. సో వాడంగా ఈ స్మెల్ అనేది తగ్గిపోతుంది. సో మీరు అన్నట్టు బాగా స్మెల్ వస్తుంది అన్నారు. ఆ స్మెల్ ఏంటి అనేది మెన్షన్ చేస్తుంటే దాని గురించి మీకు క్లుప్తంగా చెప్పేవాడిని. సో నేను అనుకుంటాం ఏంటంటే, చేపలు వేయటం వల్ల వేసేటువంటి వ్యర్థాలు వచ్చేటువంటి స్మెల్ అంటే అమోనియం స్మెల్ వస్తుందేమో అని మీరు చెప్పిన దాని ప్రకారం నేను అనుకుంటున్నాను. సో అమోనియం స్మెల్ అనేది లైట్గా వస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే, మనం అడుగున చెత్త కనుక తీసేస్తూ ఉండాలి. అడుగున చెత్త తీయకుండా అలాగా ఉంచినట్టయితే అమోనియం స్మెల్ అనేది కొత్త సిమెంట్ ట్యాంక్లో ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు కనుక మనం ఫుడ్ వేస్తాం కదా, ఆ ఫుడ్ కూడా అడుక్కు చేరిపోయి ఇది స్మెల్ కొంచెం అది డైల్యూట్ అయ్యే వాటర్లో అది కూడా స్మెల్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఈ పిల్లెట్స్ కాకుండా మనం వేరే ఇతర ఎగ్స్ కానీ అలాంటివి వేస్తున్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ స్మెల్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అయితే మరీ భరించలేని స్మెల్ అనేది మన ఫిషెస్కి అయితే ఎక్కువ రావు. ఎందుకంటే బయట చెరువుల్లో ఉండేటువంటి ఫిషెస్తో పోలిస్తే మనం వాడేది ఫ్రెష్ వాటర్ ఫిష్ కాబట్టి ఇవి సాధారణంగానే స్మెల్ అనేది నీచు వాసన అనేది రావటం అనేది జరగదు. అలా గనక వచ్చింది అంటే మీరు మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయలేదని అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే, ఇలాంటి స్మెల్ ఎక్కువగా గోల్డ్ ఫిష్ ఇలాంటి ఎక్కువగా పెద్ద సైజు ఉండేటువంటి ఫిషెస్ వేసినప్పుడే మనకి ఈ స్మెల్ అనేది మనకు కొంచెం అనేది వస్తుంది. కాబట్టి గప్పీస్ లాంటివి అయితే స్మెల్ అనేది అసలు రాదు. మరి ఫిషెస్ వల్ల అంటే అంత స్మెల్ ఏమీ రాదు. ఒకవేళ అలా వచ్చిందంటే మనం మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు, అంటే వాటర్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు అని అర్థం చేసుకోవాలి. అడుగున ఉండేటువంటి చెత్త తీగిపోవటం, అది అలా పేరుకుపోవటం, లేకపోతే ఫుడ్ వేసినప్పుడు అది పేరుకుపోవటం, అది వాటర్లో కలిసిపోవటం, దాని ద్వారా స్మెల్ అనేది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప సిమెంట్ ట్యాంకు వల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే
అసలు వచ్చేటువంటి అవకాశం లేదు.